Nuclear reactor or atomic file. Nuclear reactor is a device and used to produce electrical energy or power. So electrical energy or electric power ni produce చేసే డివైస్ ని మనం ఏమంటారమ్మా న్యూక్లియర్ రియాక్టర్. సో న్యూక్లియర్ రియాక్టర్ is control the chain reaction. Nuclear reactor is control the chain reaction and used principle is nuclear fission. సో ఏ ప్రిన్సిపల్ ప్రకారం వర్క్ చేస్తున్నామంటే న్యూక్లియర్ ఫిజన్ అనే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. నెక్స్ట్ బేసిక్ పార్ట్స్ ఆఫ్ రియాక్టర్. సో రియాక్టర్లో బేసిక్ పార్ట్స్ ఉంటాయి. బేసిక్ పార్ట్స్ ఆఫ్ రియాక్టర్. ఫస్ట్ వన్ న్యూక్లియర్ ఫ్యూయల్. Second one is moderators. Third one is control rods. Fourth one is radiation shielding. And fifth one is coolant. So these are the basic blocks or basic parts of the nuclear reactor. So what are the basic parts of nuclear reactor? Nuclear fuel, moderators, control rods, radiation shielding and coolant. So these are the parts of the reactor. రియాక్టర్ కి జనరల్ గా డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ అనేది సో మెయిన్ గా ఒక లార్జ్ డయాగ్రామ్ గా ఉంటుంది. అది చూడండి ఒకసారి. చూడమ్మా.
కార్లు వస్తున్నాయి. బాగా చూడాలి. సో ఇది డయాగ్రామ్. సో దీని నేము కూలెంట్. కూలెంట్. ఈ కూలెంట్లో ఏముండేమో అంటే వాటర్ ఉంటాయి. వాటర్ కూలెంట్. ఇదేంటమ్మా? ఓపెన్ టు రన్ to produce steam. To produce steam. So ఏంటమ్మా అంటే మోడరేటర్స్. 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 ఏంటమ్మా అంటే అల్యూమినియం సిలిండర్స్. అల్యూమినియం సిలిండర్ అంటే న్యూక్లియర్ ఫ్యూయల్. ఏంటమ్మా అంటే కంట్రోల్ రాడ్స్. కంట్రోల్ రాడ్స్. ఇదేంటమ్మా అంటే రేడియేషన్ షీల్డింగ్. రేడియేషన్ షీల్డింగ్. సో ఇవన్నీ కంట్రోల్ రాడ్స్. పార్ట్స్ వచ్చినాయా? న్యూక్లియర్ ఫ్యూయల్, మోడరేటర్స్, కంట్రోల్ రాడ్స్, రేడియేషన్ షీల్డింగ్ అండ్ కూలెంట్. చూడమ్మా, చూడాలి. న్యూక్లియర్ ఫ్యూయల్ మన వెహికల్కి ఆయిల్, డీజిల్, పెట్రోల్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో న్యూక్లియర్ రియాక్టర్ వర్క్ చేయాలంటే కంపల్సరీగా ఏమి ఉండాలని అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ అయి ఉండాలి. సో న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. వాట్ ఈస్ ఫ్యూయల్? The fuel means the fissionable material, the fissionable material in the reactor, the fissionable material in the reactor is called nuclear fuel. Dedamma, what is nuclear fuel? The fissionable material in the reactor. So used materials ఏంటమ్మా? యూజ్డ్ మెటీరియల్స్ ఎలాంటి యూజ్ చేస్తాం? సో ఎలాంటి అమ్మా? యురేనియం 238, యురేనియం 238, enriched, యురేనియం 235. Enriched means
easily available, that is called enriched. Uranium 238, uranium 235, enriched uranium 235. So plutonium, thorium 232. So used materials are uranium 238, enriched uranium 235, plutonium and thorium 232. So these are the materials used in nuclear fuel. Next, this fuel is filled in the aluminum cylinders. Filled in the aluminum cylinders. So వీటిని మనం ఎక్కడ ఫిల్అప్ చేయాలన్నా అల్యూమినియం సిలిండర్లో ఫిల్అప్ చేస్తాం. So this material or this fuel is filled in the aluminum cylinder. సో ఎందుకు అల్యూమినియం సిలిండర్లో మనం ఫిక్స్ చేస్తున్నాం అంటే, సో అవి ఒక్కసారిగా మనం దీంట్లో ఫిల్అప్ చేయకుండా వదిలేసామనుకోమ్మా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మొత్తం డెస్ట్రాయిడ్ అయిపోతుంది. ఇప్పుడు డెస్ట్రాయిడ్ అవుతుందంటే అది స్టార్ట్ అవ్వాలంటే సో కంటిన్యూస్ ప్రాసెస్ 5 days, 6 days, 7 days అలా జరిగే ప్రాసెస్. మరి ఒక్కసారిగా ఫ్యూల్ అంతా కంప్లీట్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా అది స్టార్ట్ అవ్వదు. అందుకని దీన్ని ఏం చేస్తారమ్మా అంటే అల్యూమినియం సిలిండర్లో ఫిల్ చేస్తారు. అలా ఫిల్ చేసి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది బయటికి ఎజెక్షన్ అవుతుంది. అదేందమ్మా, సో అల్యూమినియం సిలిండర్లో దాన్ని ఫిల్అప్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్, మోడరేటర్స్. మోడరేటర్స్ ఏంటమ్మా, ఇవే కదా. సో మోడరేటర్స్ ఏం చేస్తున్నాను, మోడరేటర్స్. What is the use of moderator? What is meaning of moderator? Moderator means to increase the nuclear fission rate, a rate of nuclear fission. To increase the rate of nuclear fission. ఫిజన్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఫిజన్ రేట్ ఏం చేస్తున్నాడా, ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఫిజన్ జరగాలి కదా. సో న్యూక్లియర్ ఫిజన్ జరగాలి. యురేనియం న్యూట్రాన్ తోటి బంబార్డ్ చేసినప్పుడు బేరియం క్రిప్టాన్ బేరియంతో పాటు 3 న్యూట్రాన్స్, 3 న్యూట్రాన్తో పాటు 200 MeV ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మరి ఇందాక చెప్పినట్టు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రియాక్టర్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రియాక్టర్? టు ప్రొడ్యూస్ ఎనర్జీ అండ్ పవర్. సో పవర్ రావాలి అంటే మనకు కంపల్సరీగా న్యూక్లియర్ ఫిజన్ జరగాలి. సో టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్. నెక్స్ట్, టు రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్. ఫిజన్లో ఏం ప్రొడ్యూస్ అవుతున్నాడా, ఫిజన్లో ఏం ప్రొడ్యూస్ అవుతాయి, న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ న్యూట్రాన్ యొక్క స్పీడ్ తగ్గిస్తుంది. So to reduce the speed of neutron or absorb the neutron. So neutrons ఏం చేస్తున్నాడా, అబ్జార్బ్ చేస్తారు. అబ్జార్బ్ అంటే స్పీడ్ తగ్గినట్టే కదా. సో యూజ్డ్ మెటీరియల్స్, ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తాం? మోడరేటర్గా ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తే మనకు స్పీడ్ తగ్గుతుంది? పారాఫిన్ బ్యాగ్స్. లాస్ట్ క్లాస్లో చెప్పాం పారాఫిన్ బ్యాగ్స్. డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్లో డిస్కస్ చేసాం. పారాఫిన్ బ్యాగ్స్, హెవీ వాటర్, గ్రాఫైట్. సో paraffin bags, heavy water, graphite are used as moderators. Next, moderators ఎక్కడ పెట్టాం? moderators అల్యూమినియం సిలిండర్ కి మధ్యలో పెట్టామా? సో moderators are placed in between aluminum cylinders. So aluminum cylinder ki in between lo ee moderator fix chesi.
Next, control rods. Control rods. Control rods. So what is the use? Payload to control the chain reaction. Control the chain reaction. Control the chain reaction. Control rods say kada mai control the chain reaction. And fixed on. ఎక్కడ ఫిక్స్ చేస్తారమ్మా ఈ రాడ్స్ ని? గ్రాఫైట్ బ్లాక్స్. ఇవి గ్రాఫైట్ బ్లాక్స్. సో ఫిక్స్డ్ ఆన్ గ్రాఫైట్ బ్లాక్స్. సో కంట్రోల్ రాడ్స్ మనం చూడండి జాగ్రత్త ఇలా పైకి రిమూవ్ చేసాం. ఈ రాడ్స్ మొత్తం మనం పైకి రిమూవ్ చేసాం. వాట్ హ్యాపెన్స్? కంట్రోల్ రాడ్స్ మనం రిమూవ్ చేస్తే ఫిజన్ ఈజ్ స్టార్టెడ్. In control rod is inserted, fission is stopped. అదేందమ్మా ఈ రాడ్స్ యొక్క యూజ్ ఏంటమ్మా అంటే సో ఇన్సర్ట్ చేస్తే ఫిజన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో రిమూవ్ చేస్తే ఫిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రాడ్స్ కదా కంట్రోల్ చేస్తాయి. అవి ఉంటే కంట్రోల్ అవుతుంది. అవి అవుట్ సైడ్కి వచ్చినాయి అనుకోండి కంట్రోల్. సో కంట్రోల్ ద చైన్ రియాక్షన్ అండ్ ఫిక్స్డ్ ఆన్ గ్రాఫైట్ బ్లాక్స్. యూజ్డ్ మెటీరియల్స్. ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తారమ్మా? బోరాన్, కార్బన్, cadmium. Boron, carbon, cadmium are used as control rods. Vendamma boron, carbon, cadmium are used as control rods. Control rods ni use chestarante ee metals use chestar. Next, radiation shielding. Radiation shielding. Radiation shield. So name it all shielding. So protect. Shielding means protect. So now radiation shielding. What is radiation shielding? So like that walls of the building, walls of the reactor. So ఎందుకు వాల్స్ ని మనం షీల్డ్ చేయాలి? డ్యూరింగ్ ఫిజన్ very harmful radiations are emitted. These radiations are very harmful to human life. Human life కి ఎలా ఉంటాయమ్మా? అవి హార్మ్ఫుల్ గా ఉంటాయి. మరి ఇలాంటి హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఎమిట్ అవుతుంటే సరౌండింగ్ గా ఉండేటువంటి పర్సన్స్ కి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే రియాక్టర్ వాల్ షీల్డ్ చేస్తారు. ఎంత థిక్నెస్ తో అంటమ్మా? ఎంత థిక్నెస్ అంటే 10 మీటర్ థిక్నెస్. జనరల్ గా 1 మీటర్ అంటే ఎంత ఉంటుంది? అలాంటి ఎన్ని మీటర్స్ ఉంటాయి? 10 మీటర్స్ థిక్నెస్ ఉంది. అంటే సపోజ్ ఇది మనకి వాల్ ఇంతే ఉంది. సో మహా ఉంటే ఒక 6 సెంటీమీటర్స్ ఉండేది. కానీ ఇలాంటి 10 మీటర్స్ లాంగ్ ఉన్న థిక్నెస్ తోటి దాన్ని షీల్డ్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఈ రేడియేషన్ ప్రాసెస్లో హార్మ్ఫుల్ రేడియేషన్స్ అనేవి ఎమిట్ అవుతాయి. అవి హ్యూమన్ లైఫ్కి ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ పర్పస్లో ఆ రియాక్టర్ని ఏం చేస్తారంటే షీల్డ్ చేస్తారు. డ్యూరింగ్ fission process very powerful radiations are emitted. During fission very powerful radiations are emitted in reactor. So reactor lo very powerful radiations అనేవి emit అవుతాయి. To protect the radiations, reactor wall is constructed with 10 meters thickness.
10-meter thickness. So to protect the radiations, the reactor wall is constructed with 10-meter thickness. Used materials. So used materials. Radiation shielding ki used materials ఏంటమ్మా? కాంక్రీట్. కాంక్రీట్ అంటే తెలుసు కదమ్మా, సిమెంట్ అంట. కాంక్రీట్. సో కాంక్రీట్ అంటే మిక్స్ ఆఫ్ సిమెంట్ అండ్ శాండ్. సో సిమెంట్ శాండ్ ని మనం మిక్స్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ కాంక్రీట్. సో యూజ్డ్ మెటీరియల్స్ ఏంటమ్మా అంటే కాంక్రీట్. సో సిమెంట్ అండ్ శాండ్ మిక్స్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ కాంక్రీట్. నెక్స్ట్ కూలెంట్. 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 సో ఇక్కడ మొత్తం ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ లో ఏ ప్రొడ్యూస్ అవుతుందా? హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ మనం ఏం చేయాలన్నా? కూల్ చేయాలి. సో ఈ హీట్ ని కూల్ చేయాలంటే కంపల్సరీ ఏం యూజ్ చేస్తామా? కూలెంట్. కూలెంట్ మీన్స్ టు కూల్ ద heat produced. So what is coolant? To cool the heat produced. To cool the heat produced in reactor. To cool the heat produced in reactor. To cool the heat produced in reactor. Next. జనరల్ గా యూజ్ ఏంటమ్మా అంటే వాటర్. వాటర్ యూజ్ చేస్తాం, ఎయిర్ గా యూజ్ చేస్తాం, హీలియం ని యూజ్ చేస్తాం. వాటర్, ఎయిర్, హీలియం ని కూలెంట్ గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ కూలెంట్ అబ్జార్బ్ ద heat produced. Coolant absorb the heat produced. Coolant absorb the heat produced and to form బాగా హీట్ గా వచ్చేటువంటి హీట్ ని మన వాటర్ తో మిక్స్ చేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే స్టీమ్ ప్రొడ్యూస్. ఏం ప్రొడ్యూస్ అవుతుందమ్మా? స్టీమ్. మనకి గర్ల్స్ హాస్టల్లో వింటర్లో కానీ ఎప్పుడైనా సరే స్నానానికి హాట్ వాటర్ ఇస్తున్నారు. హాట్ వాటర్ ఇస్తున్నారంటే అక్కడ బయట రోడ్డు మీద ఒక బాయిలర్ ఉంటుంది. ఆ బాయిలర్ కింద హీట్ చేస్తారు. ఆ హీట్ చేయడం వల్ల ఆ వాటర్ ఏమవుతున్నారంటే హీట్ అవుతుంది. అక్కడి నుంచి స్టీమ్ అనేది పైప్స్ ద్వారా మీ రూమ్లోకి వచ్చేస్తుంది. అంటే వాటర్ అనేవి ఏమవుతున్నాయంటే స్టీమ్ అయిపోయింది. సో అలాగే మనకి పెద్ద పెద్ద హాస్టల్స్లో కూడా అంతే, స్టవ్లతోటి కట్టెలతోటి రైస్ బాయిల్ చేయరు. సో కంపల్సరీగా ఏమి యూజ్ చేస్తారంటే స్టీమ్ని యూజ్ చేస్తారు. అలా ఇక్కడ ఏం చేస్తారంటే స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ ప్రొడ్యూస్ అయిన హీటు ఈ వాటర్తో మిక్సప్ అవడం వల్ల ఏమవుతున్నాడంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అది స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టీమ్ని మనం టర్బైన్స్తో రన్ చేసుకుంటే మనకి పవర్ జనరేట్. సో కూలెంట్ అబ్జార్బ్ ద హీట్ ప్రొడ్యూస్ అండ్ ఫార్మ్ టు స్టీమ్. అండ్ ఫార్మ్ స్టీమ్. స్టీమ్ అనేది ఫార్మ్ అవుతుంది. దిస్ స్టీమ్ ఈస్ రన్. This stream is run as turbines. సో దాన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే టర్బైన్స్ గా యూజ్ చేస్తాం. సో టర్బైన్స్ గా ప్రొడ్యూస్ చేసేది, టర్బైన్స్ గా టర్న్ అవుతుంటే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే ఫైనల్లీ సేమ్ ప్రొడ్యూస్ అవుతుంది పవర్, ఎలక్ట్రిక్ పవర్ అండ్ electric energy. Electric power and electric energy produce. Final electric power and electric energy produce. So final మనకి electric power, electric energy అనేది produce అవుతుంది.
సో ఈ న్యూక్లియర్ రియాక్టర్ మీద కొన్ని పాయింట్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. చదువు. ఫస్ట్ పాయింట్, పవర్ రియాక్టర్. పవర్ రియాక్టర్ power of the reactor, power of the reactor. ఏంటమ్మా పవర్ కి ఫార్ములా? పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. లేదమ్మా, పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. సో పవర్ ఈక్వల్ టు వర్క్ మీన్స్ n into E by T. Work means n into E by T. That means energy, total energy by time. That means n by E, n by T into E. Power formula amma n by T into E. N by T is called number of fission per second. Number of fission per second. N by T is called number of fission per second. Next, E is called energy. Energy released in fission of uranium-235. E equal to energy released in fission of uranium-235. uranium-235 లో ఎంత ఎనర్జీ వస్తుందమ్మా? ఫిక్స్డ్ అనా 200 MeV ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ ఫిషన్ ఆఫ్ uranium-235. లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఫిషన్ ప్రాసెస్ లో ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? 200. సో E ఈక్వల్ 200 MeV ఎనర్జీ రిలీజ్ అవుతుంది. 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్. What is the value of million electron volt? 1.6 into 10 to the power minus 13 joules. So total 3.2 into 10 power minus 11 joules. How much energy released in nuclear reactor? 200 MeV or 3.2 joules. 3.2 into 10 power 11 joules of energy released. Next, second point. Number of fission. Number of fission. Number of fission. Are formed. Number of fissions are formed in the reactor. In the reactor. Number of fissions are formed in the reactor when 1 megawatt power, 1 megawatt power. Number of fissions are formed in the reactor when 1 megawatt power. మా 1 మెగావాట్ పవర్ కి ఎన్ని ఫిజన్స్ ఫామ్ అవుతాయో ఫైండ్ అవుట్ చేయాలి. అదేందమ్మా? సో 1 మెగావాట్ పవర్ లో ఎన్ని ఫిజన్స్ ఫామ్ అవుతాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఫార్ములా? పవర్ ఈక్వల్ NE by T. పవర్ ఈక్వల్ ఏంటమ్మా ఫార్ములా? NE by T. పవర్ కి ఫార్ములా 1 మెగావాట్. మెగావాట్ ఇస్ ఈక్వల్ N by T. ఎనర్జీ ఎంతమ్మా? 3.2 into 10 power 11. Mega means 10 power 6. Mega అంటే 10 power 6. So is equal N by T into 3.2 into 10 power 11. So N by T equal ఏమైందిరా? 10 power 6 by 3.2 into 10 power minus 11. -11 పైకి అయితే +11 అవుతుంది.
సో 10 పవర్ 17 వస్తుంది అంతే కదమ్మా బై 3.2. సో 10 by 3.2 into 10 to the power of 16 రాసుకోవచ్చు కదమ్మా. 10 by 3.2 అంటే ఎంత? 3.125 into 10 power 16. So how many fissions per second produced for 1 megawatt power? 1 megawatt power కి ఎన్ని fissions ఫామ్ అవుతాయమ్మంటే 3.125 into 10 power 16 ఫామ్. Next, if x% of energy, x% of fuel, if x% of fuel is used in reactor, if x% of fuel is used reactor, if x% of fuel is used in reactor, then power of the reactor is then power of the reactor is, if f% of fuel is used reactor, then power of the reactor is. చూడరా పవర్ ఇన్ ఫార్ములా ఏంటమ్మా? P equal to NE by T కదా. సో x% x by 100 అమ్మా ఇంటూ n అంటే మనం ఏంటమ్మా అంటే ఇక్కడ యూజ్ చేసుకున్నాం NE by T. సో NE అన్న దాన్ని మనం x by 100 అని రాసి NEని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం NE by T. సో x% ఆఫ్ ఫ్యూయల్ మనం యూజ్ చేసుకుంటే మనకు వచ్చే పవర్ ఎంతమ్మా అంటే P equal to x by 100 into NE by T వస్తుంది. ఎఫిషియన్సీ కావాలనుకోమ్మా, ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటమ్మా? ఈటా ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్, అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. output power by input power. Next, fourth one. If x gram of fuel, of mass number A, if x gram of fuel of mass number A complete undergo a nuclear fission in a time t, then power of the reactor is if x gram of fuel of mass number A completely undergo a nuclear fission in a time t, then power of the reactor is. మా x గ్రామ్ ని మనం యూజ్ చేస్తున్నాం,
మాస్ నెంబర్ ఏ ఉంది. మనకి ఏం కావాలంటే పవర్ కావాలి. ముందు పవర్ కావాలంటే ఏంటి ఫార్ములా పవర్కి? NE/T. టైం ఇచ్చాడు, ఎన్ తెలియదు మనకి, ఎన్ వాల్యూ తెలియదు. ఓకేనా? సో దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ఎక్స్ గ్రామ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ఎక్స్ గ్రామ్. సో ఎక్స్ గ్రామ్ లో ఎన్ని మోల్స్ ఉంటాయంటే ఏం చదువుతామమ్మా? సో ఎక్స్ బై ఎన్, ఎన్ మీన్స్ మాస్ నెంబర్. నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఎక్స్ గ్రామ్, ఎక్స్ గ్రామ్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటమ్మా? ఎక్స్ బై ఏ ఇంటూ అవగాడ్రో నెంబర్. ఎక్స్ గ్రామ్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయమ్మా? ఎక్స్ బై ఏ ఇంటూ అవగాడ్రో నెంబర్. సో దట్ ఈస్ కాల్డ్ స్మాల్ ఎన్. స్మాల్ ఎన్ ఈక్వల్ టు ఏమైతుందన్నా? ఎక్స్ బై ఏ. అవగాడ్రో నెంబర్ని మనం షార్ట్ కట్లో ఎన్ఏగా ట్రీట్ చేస్తాం. అవగాడ్రో నెంబర్ని ఎన్ఏగా ట్రీట్ చేస్తాం. స్మాల్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ ఇంటూ ఎన్ఏ. సో పవర్ ఆఫ్ ది రియాక్టర్, ఏంటమ్మా ఫార్ములా? P ఈక్వల్ టు NA/T. పవర్ ఆఫ్ ది రియాక్టర్ ఫార్ములా P ఈక్వల్ టు NA/T. సో ఎన్ అంటే పైన ఉంది, ఎక్స్ బై ఏ ఇంటూ NA బై P ఇంటూ E. సో టోటల్గా P ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ NA ఇంటూ E బై A ఇంటూ T. సో పవర్ ఆఫ్ ది రియాక్టర్ ఎంత వస్తుందమ్మా? P ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ NA ఇంటూ E బై AT వస్తుంది. ఓకేనా? సో ఇది ఇవాళ క్లాస్.